వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎం కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఉప్మా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇది బొంబాయి రవ్వ తీసుకున్నాను. నేను సన్న రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ ఇలా వేయించుకోవాలి. బాండీలో పెట్టుకొని బాండీ హీట్ చేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ వేయిస్తే మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ కొలిచి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత శనగపప్పు కొద్దిగా వేసి చిటపటలాడించాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా కలపాలి. కూరగాయలు వేస్తే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలు చూడండి, నాకు క్యారెట్ వేగిపోయింది. ఇప్పుడు నేను పొటాటో ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నవండి, కడిగి శుభ్రం చేసుకున్నవి. బంగాళదుంపల ముక్క వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అవి మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, నేను బాగా కలుపుకుంటున్నాను. కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి, టేస్ట్ బాగా ఉంటుంది, బాగా మగ్గుతాయి. చూడండి, మనకి కలర్ఫుల్గా ఉంది, బాగా మగ్గిపోతాయి అన్నమాట కలుపుతూ ఉంటే. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి, అడుగ పట్టకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక టమాటా బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మన కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఆల్ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఉప్మా చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఎవరైనా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వ కొలిచి పెట్టుకున్నాం కదా, అదే గ్లాస్తో 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2.5 కప్పుల వాటర్ అయితే బాగా సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది, రవ్వ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కరిగేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత ఎసురు కాగనివ్వాలి. చూడండి, ఎసురు తెల్లిపోతుంది. ఇలా తెల్లినప్పుడు రవ్వ వేస్తే రవ్వ బాగా ఉడుకుతుంది, ఉప్మా టేస్ట్గా వస్తుంది. రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, కలుపుతూ వేయాలి. అలా వదిలేస్తే
గడ్డలు గడ్డలుగా అయిపోతుంది రవ్వ అంతా, కాబట్టి కలుపుతూ వేయాలి. చూడండి రవ్వ ఉడుకుతుంది మనకు. ఉప్మా కలుపుతూ ఉంటేనే బాగా ఉడికి బాగా టేస్ట్ వస్తుంది. దగ్గర పడింది కదండి, రవ్వ సగం ఉడికిపోయినట్లే. పైనుంచి కొద్దిగా నూనె వేసుకోవాలంటే వేసుకోండి. నేను మూత పెట్టి మగ్గిస్తున్నాను. చూడండి అప్పటికి ఇప్పటికి తేడా గమనించండి. ఉప్మా బాగా ఉడికిపోయింది. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు, టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసి కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చిన్న బాండ్లీ, వేరే బాండ్లీ పెట్టుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నాను నేను. కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకోండి, బాగా టేస్ట్ బాగా ఉంటుంది. మన జీడిపప్పులు వేగిపోయాయి. ఇప్పుడు ఉప్మా ఒక బౌల్లోకి తీసుకుందాము. జీడిపప్పులు వేసి కలుపుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పొడి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఒక గుప్పెడు ఎండు కొబ్బరి తీసుకోండి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళు పచ్చిశనగపప్పు అంటారు, శనగపప్పులు తీసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా అది. తర్వాత ఒక కప్పు, చిన్న కప్పుతో కొన్ని శనగగింజలు, వేరుశనగుళ్ళు, వేయించిన వేరుశనగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దానికి తగినట్టుగా సరిపోయేంతగా ఉప్పు వేసుకోండి. కొంచెం తక్కువగానే వేసుకోండి, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒట్టి మిరపకాయలు, ఎండు మిరపకాయలు అంటారు కదా, అవి వేసుకోవాలి. నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను. తర్వాత ఎండు మిరపకాయలు వేసాను. 5-6 ఎండుమిరపకాయలు కొంచెం తుంచి మధ్యలోకి సగానికి కట్ చేసి వేసుకోండి. తొందరగా మనకి మిక్సీ మెదిగిపోతుంది. ఇప్పుడు మిక్సీ ఆడించండి, పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్మా ప్లేట్లోకి తీసుకోండి, పొడి వేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోయినట్టే.